పేదలను నిద్ర లేకుండా చేసిండు. పేదలని మధ్యతరగతి ప్రజలని బ్యాంకుల నుండి తీసుకొని ఇల్లు కట్టుకుంటే దౌర్జన్యంగా కూల్చేసిండు. దాంతో వ్యతిరేకత వచ్చింది. తర్వాత మూసీతో వచ్చింది. తర్వాత లగిచెల్ల కొడంగల్ రైతులతో వచ్చింది. ఇట్లా ఈ నాలుగు ముఖ్యమైనవి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో ప్రజలు అసహించుకొని చీదరించుకొని వీళ్ళ బతుకు అనేటట్టు చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ గారు చెప్పిండ్రు. అందుకే మీనాక్షి నటరాజన్ గారు వచ్చిపోయిన తర్వాత విజయశాంతి గారికి ఆ పదవి వేరే అంతకుముందున్న దీపాదాస్ మున్షి కాంగ్రెస్ని ముంచిపోదామని చెప్పి ప్లాన్ వేసింది. కానీ ఆ ముంచే లోపల కొంచెంలోనే మీనాక్షి నటరాజన్ గారు వచ్చిండ్రు. విజయశాంతి గారికి ఇచ్చే ఎమ్మెల్సీ పదవి ఒక బీసీకి ఇచ్చి అతన్ని మంత్రి పదవి ఇచ్చే ప్లాన్లో మా ముఖ్యమంత్రి గారు ఉండే. ఆ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. అందుకే ముఖ్యమంత్రి గారు ఇద్దరు ముగ్గురు మంత్రులు ఒక 5-6 మంది ఎమ్మెల్యేలతోని ఢిల్లీలో మీనాక్షి నటరాజన్ గారు మమ్మల్ని పనులు చేయించుకొనిస్తారని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు యూనివర్సిటీ కూడా వచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఆయన వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే పాత కాంగ్రెస్ వాళ్ళని కేర్ చేస్తలేడు. ఈ హైడ్రా మూసి ఈ 10 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం అనేది అది మన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఎక్కువ మూట కట్టుకునంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడం వల్లనే రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా చెడ్డ పేరు వచ్చిందని చెప్పేసి మీనాక్షి నటరాజన్ గారు చెప్పిండ్రు రాహుల్ గాంధీ గారికి. అందుకే ఇతని ముఖం చూడని కూడా రాహుల్ గాంధీ గారు ఇష్టపడట్లేదు. మనం చూసుకోవచ్చు, మహేష్ గౌడ్ గారిని కాంగ్రెస్ ప్రెసిడెంట్ తెలంగాణ పిసిసి మహేష్ గౌడ్ గారిని కలిసిన రాహుల్ గాంధీ గారు ఒక ముఖ్యమంత్రిని కలవలేరంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ ముఖ్యమంత్రి 100% మారే అవకాశం ఉంది, మారాలి కూడా. ఇంకా ఈయన ఇట్లనే ఉంటే ఎంతోమంది చనిపోతారు పేద మధ్యతరగతి